వెల్కమ్ టు MK7 టీవీ. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, తీర్పు చెప్పిన గౌరవనీయ హైకోర్టుకు ప్రత్యేక మా ధన్యవాదములు తెలియజేస్తున్నాం. సమాజంలో కొన్ని ప్రభుత్వాలు అధికారం అహంకారంతో వ్యవహరిస్తూ రాజకీయ ప్రతీకారంతో కేసులు పెడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ తీర్పు వారికి ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తోంది. కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించడంతో మాకు ఉన్న నమ్మకం మరింత బలపడింది. నిజానికి తెలంగాణ ప్రజలు కూడా ఇదే విషయాన్ని చాలా కాలం క్రితమే అర్థం చేసుకున్నారు. రాజకీయంగా లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టినప్పటికీ కేసీఆర్ గారు తప్పు చేశారని ఎప్పుడూ ప్రజలు నమ్మలేదు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేసే నాయకుడని అందరికీ తెలుసు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం ఆయన చూపిన శ్రద్ధ ఎంతో విశేషం. ఏ సమావేశం జరిగినా రైతుల సమస్యలపై గంటల తరబడి చర్చించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కొత్త దిశలో సాగింది. ఇది పత్రికా రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే కాంట్రాక్టర్ నేనే చేసిస్తా, మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. కానీ కనీసం అలా చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళని కూడా నెట్టేసిన ప్రయత్నం చూస్తున్నాం. ఇదే కాకుండా ఎన్నికల కన్నా ముందు చూస్తున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం రాకన్నా ముందు మన రాష్ట్రంలో రైతులు ఏ విధంగా పంటలు పండించిందని చూస్తున్నాం. 2014లో చూద్దాం, తర్వాత మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మన రైతులు ఎంత గొప్పగా పంటలు పండించింది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వరకు పండించున్నారు. అంటే పంజాబ్ను తలదన్నే దిశగా మన రాష్ట్రంలో రైతులు వరిని పండించారంటే అది కాళేశ్వరం గొప్పతనం అని కూడా తెలియజేసుకుంటే, ఇదే కాకుండా కేసీఆర్ గారు ఇంకొక మాట అంటూ ఉంటారు, కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేయాలని. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దాదాపుగా 90% వరకు పూర్తయిన తర్వాత కూడా కనీసం అటు పక్క కూడా, నేను పాలమూరు బిడ్డని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు కనీసం ఆ ప్రాజెక్ట్ మీద ఒక్కసారి కూడా రివ్యూ చేయరు. దాని గురించి అది పూర్తి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాగా కేసీఆర్ చేసిన పనిని నష్టం జరిగిందని చూపించే ప్రయత్నం చేస్తున్న దానికి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పును స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ గారి నిశాన చెడపాలనే ప్రయత్నం. ముఖ్యంగా సాగునీటితో పాటు తాగునీరు ఒక యజ్ఞంలాగా చేశారు కేసీఆర్ గారు. మిషన్ భగీరథ అనేది తీసుకొచ్చి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోనే హర్ ఘర్ జల్ అని మోడీ గారు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఈరోజు ఆ మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్లు కూడా వస్తలే ఊర్లలో. కనీసం ఆ చేసిన పనిని కూడా కనీసం మెయింటైన్ చేయడానికి చేతనైతలేదు ప్రభుత్వానికి. సమ్మర్ వచ్చిందంటే ఇప్పుడు ఏ కాలనీకి పోయినా మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి, ఊర్లలో కూడా కట్ అవుతూ ఉంది. ఇంకో 3వ అంశం కేసీఆర్ గారు చేసింది 24 గంటల పవర్. అసలు తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అయిపోతుంది రాష్ట్రం అనుకున్న మాట్లాడిన వాళ్ళ నోళ్ళు మూయించే దిశగా 24 గంటల పవర్ ఇచ్చున్నారు. ఉదయం రైతులు వచ్చి చెప్తున్నారు నాకు, సాయంత్రం 5 గంటలకు పవర్ పోతే తెల్లవారుజామున 3 గంటలకు వస్తుందమ్మా అంటే దాదాపు 10 గంటల పవర్ కట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల పవర్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక 10 గంటలు కట్ చేస్తున్నారు అమ్మని చెప్తా ఉన్నారు. దేంట్లో చూసినా వైఫల్యం, దేంట్లో చూసినా రాష్ట్రానికి నష్టం కలిగించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును దుమ్మెత్తిపోయాలనుకున్నారో అదే గోదావరి నీళ్ళల్లో మీ మాటలన్నీ కొట్టుకుపోయినాయి అనేది వాస్తవంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి కేసీఆర్ గారి మీద నిందలు మోపడం, కేసీఆర్ గారి నిశాన చెడిపిద్దామనే ప్రయత్నం చేయడం, కేసీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది మానుకోండి. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్ ఆ 2 పిల్లలు తొందరగా పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాలని కోరుతూ, ముఖ్యంగా కేసీఆర్ గారు ఇంకొక పని కూడా మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ పూడిక తీసి ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అన్ని చెరువులు నింపినారు. గతంలో చెరువులు నింపి చెరువులలో చేపలు వేసిన సందర్భం కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా అటుకెక్కిచ్చేసి కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని అటుకెక్కిచ్చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 2 పిల్లలు, మేడిగడ్డలో ఉన్న 2 పిల్లలు రిపేర్ చేసి ఇమీడియట్గా రైతులకు నీరు అందించాలి. భేషజాలకు పోవద్దు, ప్రతి చెరువుని నింపాలి. గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా తాపత్రయపడేవాళ్ళు చెరువు నింపాలని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కేసీఆర్ గారు ఏ పని చేసినా రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం చేశారు. కేసీఆర్ గారు ఏ పని చేసినా
తెలంగాణ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించారు, సంక్షేమాన్ని ఆకాంక్షించారు. కాబట్టి ప్రతి పనిని శాశ్వతంగా ఉండిపోయేటట్టు చేసిన సందర్భం. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకొకటి కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు 2 పిల్లలు కుంగిపోయినాయినా కానీ ఎన్డీఎస్ఏ వాళ్ళని పంపించారు. కానీ ఎస్ఎల్బీసీలో అంతగానో కొట్టుకపోతే 6 మంది చనిపోతే అటుపక్క ఎన్డీఎస్ఏ చూడదు. అదే కాకుండా వట్టెం రిజర్వాయర్ కొట్టుకపోతే కూడా కనీసం అటు పక్కన తిరిగి చూసిన సందర్భం లేదు. అట్లాగే సుంకిశాల కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక సుంకిశాల కొట్టుకుపోతే కూడా అటుపక్క తిరిగి చూడలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే చూడలేదు. పెద్దవాగు కొట్టుకపోతే కూడా అటుపక్క తిరిగి చూడలేదు. చెక్ డ్యామ్స్ అయితే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఫెయిల్ చేస్తుంటే కూడా కనీసం ఇటు పక్క తిరిగి చూడట్లేదు. ఇప్పటికైనా ప్రజలకు అర్థమవుతూ ఉంది కేసీఆర్ని గొడగొట్టుకొని ఎంత నష్టపోయినామనేది ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి రైతుని కూడా కడుపులో పెట్టుకొని చూసేవాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. రైతు బంధు టెన్షన్ కేసీఆర్, రైతు బీమా ఇచ్చారు కరెక్ట్గా. దాదాపు 5 సార్లు రైతు బంధు వేయాల్సింది ఇప్పటికీ ఒక్కసారి రైతు బంధు వేశారు. మొన్న కూడా 2 ఎకరాలకు మాత్రమే ఈరోజు రైతు బంధు వేసినని చెప్పుకుంటున్న సందర్భం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ 2 పిల్లలు ఇమీడియట్గా రిపేర్ చేసి ప్రాబ్లం అందరికీ 2.5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేయాలనేది ఒకటే ముందు క్రైటీరియా తీసుకొని ముందుకు పోతున్న సందర్భం చూస్తున్నాం. నిన్న హైకోర్టులో కాళేశ్వరం పైన కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏదైతే ఘోష్ కమిషన్ రిపోర్ట్లో వారి పేరు పెట్టారో అది తప్పు అని తీర్పిచ్చిన హైకోర్టుకి ప్రత్యేకంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సమాజంలో ప్రభుత్వాలు గుడ్డిగా వ్యవహరిస్తూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరిస్తున్న వాళ్ళకి ఈ తీర్పు ఒక చెంపపెట్టలాగా. కేసీఆర్ గారు చేసిన పని, కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించిందనే నమ్మకం మాకు అందరికీ కలిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎప్పుడో కలిగింది. కక్షపూరితంగా కేసులు పెడుతున్నారనే ఆలోచన వచ్చింది తప్పిస్తే కేసీఆర్ గారు తప్పు చేశారని తెలంగాణ సమాజం నమ్మలేదు. ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మాటలు మాట్లాడినా, మైక్ పట్టుకొని ఎంత అరిసినా కూడా కేసీఆర్ గారు తప్పు చెయ్యరు, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఆరాట పడతారనేది స్పష్టంగా ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. కానీ నిన్న న్యాయస్థానంలో స్టే ఇవ్వడం అనేది హర్షించదగ్గ అంశం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము సహించము అని నిన్న కోర్టు తీర్పు ఉంది. న్యాయస్థానాల సహించవు అనేది స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చున్నారు. ఒక్కసారి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా మారింది అనేది ఏ గల్లీకి పోయినా చెప్తారు, ఏ చెట్టును కలిపినా చెప్తారు. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే ఈ ప్రాంతం చిమ్మ చీకటి అవుతుంది అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణ వాళ్ళకి పాలననే చేత కాదన్నారు. అట్లాంటిది 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తనదైన ముద్రతో తనకున్న అనుభవంతో తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దండి అనేది ఒక్కొక్కటి మనం మననం చేసుకుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నిరంతరం రైతు గురించి ఆలోచిస్తుంటాడు. ఏ చిన్న మీటింగ్ పెట్టినా కనీసం ఒక 1 అవర్ రైతు గురించి మాట్లాడిన దాకా కేసీఆర్ గారు మనసు ఉండబడ్డది. రైతు అనేటోడు 80-90% రైతులే ఉంటారు మన దగ్గర. కాబట్టి రైతు కష్టం రాకుండా చూసుకోవాలనేది కేసీఆర్ గారు ఆలోచన. దాంట్లో ప్రధానంగా ఏమనేవారంటే రైతుకి సాగునీరు అందిస్తే బంగారం పండిస్తాడు రైతు అనే లెవెల్లో కేసీఆర్ గారు మాట్లాడేవారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు లేకపోతే ఆ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా పూర్తయ్యేది కాదు. ఇలాగే మాట్లాడుకుంటూ కాలం గడిపే వాళ్ళు తప్పిస్తే దాన్ని పూర్తి చేసే ధ్యాస ఎవరికి ఉండేది కాదు. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళని బతిల్లాడి ఒక మెట్టు దిగి మన రాష్ట్రానికి మేలు జరిగేటట్టు, మనకు గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ వచ్చేటట్టు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోయినా, కనీసం వాళ్ళు బడ్జెట్ కూడా ఇవ్వకపోయినా తనే సర్దుకొని
అప్పు చేశారో సొప్పు చేస్తారో ఏం చేస్తారో ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం అనగానే ఒకటే ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ ఒక 100 కాంపోనెంట్లకు సంబంధించిన సమాహారం అది అని అర్థం కావాలి. ఇప్పటికి చాలాసార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు, కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, అది దాదాపుగా 100 కాంపోనెంట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అదని చెప్తూ ఉంటారు. అన్నిటికన్నా ముందుగా 2 సంవత్సరాల నుండి ఒక గ్లోబల్ ప్రచారం చూసినాం మనం. 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు. అసలు ప్రాజెక్ట్కైనా ఖర్చు ఎంత అనేది అంటేనేమో మాట్లాడరు. బయట అసెంబ్లీలో పోతేనేమో 94,000 కోట్లు అని చెప్తారు, బయట వచ్చి 1,00,000 కోట్లు తినేశారంటారు. 94,000 కోట్లే ఖర్చు చేసింది దానిపైన స్పష్టంగా చెప్తూ బయట వచ్చి గ్లోబల్ ప్రచారం 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు. ఇది ఈరోజు కోర్టు ఏదైతే చెప్పిందో మళ్ళీ మాట్లాడకుండా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజంగానే ఈరోజు కోర్టు ఇచ్చిన దాని ప్రకారం అది మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, తప్పు చేసినామని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు దాదాపుగా 3 బ్యారేజ్లు 94,000 కోట్లలో కూడా 3 బ్యారేజ్లు, 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్స్ కట్టారు. దాంట్లో 15 రిజర్వాయర్స్. ఏ మూసికైతే నీళ్లు తీసుకొస్తానని చెప్తుండో ఆ రిజర్వాయర్లు కూడా కాళేశ్వరంలో భాగమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసిలో నేను గోదావరి నీళ్ళు పారిస్తానని చెప్తున్న రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగమే. అదే కాకుండా సొరంగ మార్గాలు, ఒక చిన్న సొరంగం దొన్నాలంటేనే మొన్న SLBC టన్నల్ తవ్వినారు, దాంట్లో 6 మంది చచ్చిపోయినారు, ప్రణాళిక లేకుండా ఏం లేకుండా మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అట్లాంటిది సొరంగ మార్గాలు 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు తవ్వారు ఈ ప్రాజెక్టులో. ఆ 203 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నీళ్లు తరలించాలని ఆలోచన. అదే కాకుండా గ్రావిటీ ద్వారా, కాల్వల ద్వారా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాల్వల ద్వారా నీళ్ళు అందించాలన్నప్పుడు ఈ ప్రాజెక్టులో భాగంగా 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు ఏర్పాటు చేశారు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో. అదే కాకుండా 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కలిపితే కాళేశ్వరం అయింది. ఏదైతే ఈరోజు మేడిగడ్డ కూలిందంటున్నామో అందులో ఒక బ్యారేజ్, అందులో కూడా ఒకటి మేడిగడ్డ దగ్గర కూడా, ఆ దాంట్లో కూడా ఒక్కదానికి మేడిగడ్డకు అయిన ఖర్చు 3,800 కోట్ల రూపాయలు. దాంట్లో 85 పిల్లలు వచ్చినాయి. 85 పిల్లలలో 2 పిల్లలు మాత్రమే కుదించకపోయినాయి అంటున్నారు. నేనైతే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, కుదించకపోతే భూమిలోకి ఇట్లా కదిలినట్టు కావాలి తప్పిస్తే పేల్చినట్టు ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటాం. ఆ రోజు ఇంజనీర్ ఏదైతే అక్కడున్న ఇంజనీర్ ఒక కంప్లైంట్ ఇచ్చినాడు పోలీస్ స్టేషన్లో, ఇది ఎవరో కూల్ చేశారు, ఎవరో బాంబు పెట్టి పేల్చేశారని. దాని మీద ఎంక్వైరీ ఉండదు, కానీ కేసీఆర్ గారు చేసిన పనిని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ ఎంక్వైరీ, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ అని, ఇంకో ఎంక్వైరీ అని, ఇంకోటి అని ఏడబడితే మాట్లాడడం, ఇప్పటి వరకు కాళేశ్వరం నీళ్ళు రాలేవని మాట్లాడడం, రకరకాలు మాట్లాడిన సందర్భం చూసినాం. అన్నిటికన్నా ఎక్కువగా వరల్డ్లో, ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాజెక్ట్ ఏదంటే కాళేశ్వరం. అది మనలకు అర్థం కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలకు అర్థమవుతలేదు, కానీ ప్రపంచంలో గుర్తించున్నారు. ప్రపంచంలో అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ఏదంటే తెలంగాణలో, ఇండియాలో తెలంగాణలో ఉందని చెప్పి ఇప్పటికే సందర్భం. దాదాపు 82 కిలోమీటర్ల కింది నుండి 618 కిలోమీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేశారు వాటర్ని. అంటే నది ఎక్కడ వంపుంటే అక్కడ నది పోతుంది, కానీ నదికి వెనకకి నడకలు నేర్పినాడు కేసీఆర్ గారు. ప్రతి జిల్లా సస్యశ్యామలం కావాలని, ప్రతి రైతుకి నీరు అందాలనే సంకల్పంతో దీన్ని పూర్తి చేసిన సందర్భం చూస్తున్నాం. ఇంకా కొంత ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఇంకా కాలువల ద్వారా నీళ్ళు అందించవచ్చు, కానీ ఆ సంకల్పం లేదు ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎంతసేపు ఈ ప్రాజెక్టు కూలిపోవాలనే ఆశించిండ్రు వాళ్ళు. ప్రాజెక్టు కూలిపోవాలని ఆశించి కూలేశ్వరం అని పేరు పెట్టారు. అదే కాళేశ్వరం దగ్గర పోయి నిన్న దండం పెట్టుకొచ్చినారు, కూలేశ్వరం అని మాట్లాడారు. దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు పైన. కాళేశ్వరంను భగవంతుని పేరు మీద పెట్టిన ప్రాజెక్టు కూలేశ్వరం అని మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి చాలా తొందరలోనే ఉందనేది అర్థమవుతుంది. అదే ప్రాజెక్టు 2 సంవత్సరాలు దాదాపు పెద్ద వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఒకసారి అయితే 25 లక్షల క్యూసెక్కుల నీరు వరద వచ్చింది, అయినా కూడా మేడిగడ్డకి ఏం కాలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి 2 నెలల్లో రిపేర్ అవుతుందంట. మరి 2 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? 2 నెలల్లో ఈ 2 పిల్లలు రిపేర్ చేసేయమని రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కాంట్రాక్టర్లకు చెప్తా ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? రైతులకు ఎందుకు నష్టం చేశారు? కేసీఆర్ గారి మీద నింద వేయాలనే ప్రయత్నమే చూశారు తప్పిస్తే
రైతులకి నష్టం జరుగుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ఇప్పటికైనా పిల్లలు తొందరగా రిపేర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ, అదే కాకుండా ఇంకొక మాట కూడా మనం కొత్తలో చూస్తున్నాం. ఆ పిల్లలు 2 కుదించకపోతే కూడా అదే